अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले के जहीराबाद में एमएलए कैंप ऑफिस में मुनक़दा एक मीडिया कॉन्फ्रेंस में एमएलए के मानिक राव ने बीआरएस कायदीन के साथ नाबालिग लड़की को हिरासत करने वाले मरकजी वजीर बंडी संजय के बेटे बंडी भगीरथ की फौरी गिरफ्तारी का मुतालबा करते हुए मुतासरा और उसकी मां को तहफ़्फ़ुज़ फराहम करने का मुतालबा किया। उन्होंने कहा कि ये केस तभी आगे बढ़ेगा जब मरकजी वजीर बंडी संजय को बर्खास्त किया जाएगा और मुतासरा को इंसाफ फराहम किया जाएगा। ముందుగా క్షమించాలి, కొద్ది లేట్ అయింది. అక్కడ యాక్సిడెంట్ కావడంతో మేము వస్తున్నటువంటి రూట్ లో వాటర్ కొంచెం లేట్ కావడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు మనం ఈ 3-4 రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నాం. దాంట్లో భాగంగా మరి ఈరోజు మా యొక్క గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలని చెప్పడంతో మరి ఈరోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. మరి కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ అంటే గొప్ప గొప్ప మాట్లాడతాడు, పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటాడు. మరి అటువంటి పరిస్థితి వ్యక్తి ఈరోజు సొంత కుమారునికి వచ్చేసరికి ఏం జరిగింది అనేది మీ అందరూ తెలుసు. సాయి భగీరథ్ అనే వ్యక్తి వారిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి మైనర్ అమ్మాయిని అత్యాచారం చేసిందని చెప్పేసి దాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నీరుగార్చడానికి, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు స్నేహితులే కాబట్టి మరి ఆ కేసును నీరు కార్చడానికి సిట్ రూపంలో సిట్ ఒకటి వేసిర్రు. మరి ఆ సిట్ వల్ల ఏం జరుగుతుంది? మరి సామాన్య మానవునికి అయితే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎలాంటి నోటీసులు లేకపోయినప్పటికీ కేసు బుక్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి జైలు పంపించే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు ఒక మంత్రికి ఒక న్యాయం, మరి సామాన్య మానవునికి ఒక న్యాయం అని చెప్పేసి తక్షణమే మా టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే తక్షణమే ఆ సాయి భగీరథ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్ గా జైలు పంపించి మరి ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అదేవిధంగా అరాచకాలు, ప్రజాపాలన వదిలేసి మీ అందరూ తెలుసు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం కానీ మన జిల్లాలలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న వైఖరి మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఈరోజు బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిని అన్ని విధాలుగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని హింసపెట్టి ఒక ఇబ్బంది పెట్టి వారి యొక్క తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే ఇంతవరకు అది ఎక్కడున్న అప్లికేషన్ అక్కడే ఉన్నది. మరి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి మరి చేయవలసిన కేసు చేయవలసిన ప్రభుత్వం కేసు డిపార్ట్మెంట్ చేయలేక ఆయనని రక్షించడానికి మరి వెనుకాడుతూ ఉన్నది. మరి ఈరోజు ఆయన ఎవరైతే సాయి భగీరథ్ కూడా
పారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్ కానీ మరి నౌకాశ్రయం కానీ ఇతర ఎటువంటి అయినా కూడా గతంలో మరి అటువంటి అక్కడ నిఘా వేసి అబ్బాయిని పట్టుకొని తప్పకుండా ఆయనకు పోక్సో కేసు పెట్టి రిమాండ్ చేసి జైలుకు పంపించాలని మా ప్రభుత్వం తరఫున నేను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. మొన్నటి రోజు గౌరవనీయులు ప్రధానమంత్రి వచ్చిన రోజు స్టేజ్ మీద ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సీఎం ప్రజలను గురించి కాపాడవలసిన మనుషులు కాపాడకుండా వాళ్ళు స్టేజ్ మీదనే ఇద్దరు కలిసి పక్కపక్క నవ్వుకుంటా ఉన్నారు. అంటే దానికి ఏమిటి సంగీతం? కాబట్టి మీ ద్వారా నేను కోరేది ఏంటంటే, గతంలో ఎన్నో కేసులు పోక్సో కేసులు దొరికినాయి. ఆ చేసిన దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాటిని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేసి జైల్లో వేసిన పరిస్థితులు కాబట్టి. ఇంకొక విషయంలో ఒక లారీ డ్రైవర్ ఒక అమ్మాయిని ఈ రకంగా మరి అరాచకం చేస్తే మరి ఈ రకంగా ఆ రోజులలో ఆయనని ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ షూట్ చేసి చంపేయడం జరిగింది. మరి ఈ రోజు ఏమైంది డిపార్ట్మెంట్కి? ఆయనను రక్షించడానికి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనను రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆయనని మరి దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి అదేవిధంగా ఆ రకంగా బండి సంజయ్ని ఏదైతే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఉన్నాడు కాబట్టి ఈ కేసుని ముందుకు జరగనీయకుండా చూస్తాడు కాబట్టి ఆయనని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి ఈ కేసును ముందుకు తీసుకుపోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా బాధితురాలికి రక్షణ కల్పించి ఆమెకి ఆమె తల్లిదండ్రులకి రక్షణ ఇచ్చి ఆమెకి అన్ని విధాలుగా ప్రభుత్వం తోడుగా ఉండాలని, న్యాయం జరిగించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. పేదవాళ్ళకు ఒక న్యాయం, హోంశాఖ మంత్రులకు ఒక న్యాయమా? చేసిన తప్పు ఏదైనా ఒకటి కదా, దాన్ని తప్పుగా ఎందుకు భావించట్లేదు? ఏదో నామకే వస్తే ఏదో కేసు పెట్టేసి పోక్సో కేసు పెట్టి ఇప్పటిదాకా ఆయనను అరెస్ట్ చేయలేదు, నా రిమాండ్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ప్రజాపాలన అని చెప్పి మరి ఈ రకంగా ప్రజలను రక్షించే మీరే పట్టించుకోకపోతే ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి మీరు ఎటువంటి కేసులు జరగకుండా దానికి ఎటువంటి వాళ్ళని హోంశాఖ మంత్రి బర్తరఫ్ చేసి ఎటువంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇతర దేశాలలో ఇటువంటి కేసులు చేస్తే ఇమీడియట్ గా షూట్ చేయడమో లేదా ఉరిదీయడమో జరుగుతుంది. ఎందుకు మన దేశంలో మరి ఈ రకంగా తారతమ్యం చేస్తా ఉన్నారు? అంటే మంత్రి కాబట్టి ఈయనని వెనకేసుకొస్తున్నారు కాబట్టి మరి
ఖచ్చితంగా మా ప్రభుత్వం ద్వారా మేము ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ క్రియని ఏదైతే ఈ యొక్క ప్రజలకు ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్లు ఇమీడియట్ గా కేంద్రానికి హోంశాఖ మంత్రిని సహాయ హోంశాఖ మంత్రిని వర్తనం చేసి అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలని మేము డిమాండ్ చేస్తాము.